ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కన్యలో, తదుపరి తులారాశిలో ప్రవేశం, కుజుడు తులారాశిలో, అదేవిధంగా రాహువు కుంభరాశిలో, మీనరాశిలో శని యొక్క సంచారం ఉన్నది. మిగిలిన గ్రహాల యొక్క బలాబలాలు కూడా అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, ద్వితీయంలో బుధుడు, జన్మంలో రవి. ఈ కన్యారాశి వారికి చంద్రుడి యొక్క బలం నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చంద్రబలం ఉండడం ద్వారా వార ప్రారంభం ప్రయాణాదులుండే అవకాశాలు ఉన్నాయి. దశమ, ఏకాదశ స్థానముల యందు చంద్రబలం ద్వారా కార్యసిద్ధి తప్పనిసరిగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి షష్టమ రాహు యోగాన్ని ఇస్తాడు. మరి నవమ స్థానంలో ఉన్న, దశమ స్థానంలో ఉన్న గురుడు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాదుల్లో చాలా నిదానముగా వ్యవహరించడం చాలా మంచిది. అయితే ఈ కన్యారాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉండడం ద్వారా మంగళవారం నుండి శుక్రవారం వరకు యోగవంతంగా ఉంటుంది. ఆ సమయంలో కార్యసిద్ధి, ధనలాభము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనగా లభిస్తాయి. వారాంతం శుక్ర శనివారాల్లో మరి చంద్రుడు ఈ స్థాన సంచారం వల్ల అకాల భోజనము, శ్రమ ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా విస్తృతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు లేదు. వృత్తుల పరంగా మనం చూస్తే కాస్త ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి తప్ప వృత్తుల్లో ప్రోత్సాహం పెద్దగా కనపడదు. చేతి వృత్తి పనిచేసేవారికి, కార్మికులకు, సంచార వ్యాపారస్తులకు, చేతి వృత్తి పనివారికి వారి మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా బుధవార, గురువార, శుక్రవారాల్లో యోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారి సంఖ్యల్లో 5 వాడాలి. ఆరాధనలో గ్రీన్ అంటే గ్రీన్ ఆకుపచ్చ విష్ణుమూర్తిని ఆరాధించాలి. మరి దానాల్లో పెసలు, నానపెట్టిన పెసలు 2-3 రోజుల ముందరే నానపెట్టుకుని బుధవారం నాడు మొలకలు వచ్చిన తర్వాత ఆ పెసల్ని ఆవుకు పెట్టడం మంచిది. లేదా ప్రసాద రూపంలో పెసరపప్పుని పంచిపెట్టడం కూడా శ్రేష్టం. తద్వారా విష్ణు సహస్ర పారాయణ ద్వారా, శివారాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు.